తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే. పేర్ని నాని ఏదో చెప్పబోయి జగన్ని గట్టిగా ఇరికిచ్చాడండి. మామూలుగా కాదు, ఏ రేంజ్లో అంటే వీళ్ళు ఏదో మనకు వజ్రాయుధం దొరికింది వాడేద్దాం అనుకొని చివరికి ఆ ఆయుధాన్ని అవతల వాళ్ళకి ఇచ్చినట్లుగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ ఆయుధం అనేది, జగన్మోహన్ రెడ్డి గారిని అంత గట్టిగా ఎందుకు ఇరికిచ్చాడు అనేది మీకు వినిపిస్తూ దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తా. సో ఇదిగోండి, నిన్న పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. అందులో మొట్టమొదటిగా ఇక్కడ 3 రకాలైన అంశాలు ఉన్నాయి. డిఎస్సి గురించి మాట్లాడారు, బాలకృష్ణ గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు, ఇంకా చిరంజీవి గారి గురించి కూడా చెప్పారులేండి. ఎందుకంటే వీళ్ళకి వల్ల మాలిన ప్రేమ కదా, చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా. మరి ఈ మొన్నటిదాకా లేదు, ఇప్పుడు వచ్చేసింది. అవన్నీ ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తా. సరే, ముందుగా ఆ మెగా డిఎస్సి పైన ఏం చెప్తున్నారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 6100 నోటిఫికేషన్ ఇచ్చారంట. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం వచ్చినట్ట, రిక్రూట్మెంట్ జరిగితే ఉద్యోగం వచ్చినట్ల. ఆ 6100 పోస్టులు కూడా ఎంత నాటకమో మనకు తెలియదేం కాదు. ఎలక్షన్స్ ఇంకా దగ్గర పడుతున్నాయి, కోడ్ వస్తుందనంగా 6100 పోస్టులు అంట. మరి ఏది 6100 మందికి ఉద్యోగాలు ఇచ్చారా, ఇవ్వలా? అది ఇవ్వకుండా దాని గురించి ఆ లెక్కను ఇక్కడ యాడ్ చేస్తున్నారు. చూడండి, 22,000 చిల్లర అవ్వాలి కదా, కానీ 15,941 పోస్టులు జగన్ గారు నియామకానికి నోటిఫికేషన్ 6,100 కూడా 6,100 నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతుంది? 10,000 పడుతుంది. ఇదండి మాజీ మంత్రి ఆయన తెలివితేటలు ఇచ్చినవి 15,931 పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంట. సో 6,100 కలుపుకుంటే 22,000 అవ్వాలి కదా, కానీ 6,100 ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు వేసింది 10,000 కదా. ఇది ఆయన స్ట్రాటజీ. అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రభుత్వం అన్నప్పుడు ఏంటి, అప్పుడు ఏం జరిగినా దాని కంటిన్యూషనే కదా. అప్పుడు మీరు పోస్టులు నోటిఫికేషన్ మాత్రమే. అసలు మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? నేను రాగానే మెగా డిఎస్సి వేసేస్తానని చెప్పేసి పెద్దగా మీటింగులు అరుపులు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మెగా డిఎస్సి? అసలు మెగా డిఎస్సి అంటే ఏంటి, దానికి మీరు వేసిన నోటిఫికేషన్ ఏంటి? పోనీ నోటిఫికేషన్ అన్నా చిత్తశుద్ధితో వేశారా? 4 సంవత్సరాల 9 నెలల పాటు అలాగే కూర్చొని లాస్ట్ 3 నెలలు ఎన్నికలు వస్తున్నాయనగా, ఎన్నికల కోడ్ ఇంకో నెలలో వస్తుందనగా 6,100 పోస్టులు రిలీజ్ చేసి అది అవనేయకుండా చేసి మరలా ఇవాళ పేర్ని నాని గారు మెగా డిఎస్సి గురించి అసలు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? సో ఇప్పుడు వీళ్ళు తొలి సంతకం పెట్టారు, మరి ఆ ప్రక్రియ కొనసాగాలి కదా, అయ్యింది. సరే, ఎట్టకేలకు రిక్రూట్మెంట్తో సహా అయిపోయింది. మొన్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇచ్చారు కదా. సో దాని మీద ఏం చెప్తాం. సో ఎలా, మీరు ఇచ్చింది 10,000ఏనా? మెగా డిఎస్సి అన్నారు, తొలి సంతకం అన్నారు అంటున్నారు. అసలు మీరు మాటే నిలబెట్టుకోవాలా? మీకు ఎలా ఉంటుంది అడిగే హక్కు? ఒకటి 6,100 పోస్టులు మీరు ఇవ్వలేదు కదా, ఇవ్వనప్పుడు పోనీ అవి పక్కన పెట్టేసి అవి 6,100 జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి అని నోటిఫికేషన్లు ఏమన్నా ఎత్తారేంటి? అదేం మాట, 6,100 ఇందులో కలుపుకొని అంటారేంటి? అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా రిజర్వేషన్ చేసుకుని పెట్టుకున్నాడు ఏంటి? ఇచ్చేయాలి, ఇచ్చేస్తే ఉద్యోగం. మీకు ఆ చిత్తశుద్ధి లేదు. 6,100 పోస్టులు నోటిఫికేషన్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని 6,100 కలుపుకున్నారంటారేంటి? ఏం మాట్లాడుతున్నారో ఏంటో. అందుకనేనా మీరు టిడ్కో ఇళ్ళు వాళ్ళు నిర్మించారు కదా, మనం ఎందుకు ఇవ్వాలని అనుకుని రంగులు మాత్రం వేసుకున్నది? కనీసం మాట్లాడేటప్పుడు ప్రజలకు ఏం తెలియజేస్తాం అనేది చెప్పాలి కదా. ఇంకా దాని తర్వాత అసలు ఎపిసోడ్ ఉంది, ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బాబు ఉందని నమస్కారాలు ఆడతాం, ఆడిపోతారు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగు జగలు వెళ్తే మామూలు బొమ్మ వచ్చినట్టుగా లోపల న్యాసం వస్తుందిగా రాను ఏమైపోతుంది. బాలకృష్ణ గారి గురించి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన అంటుంది ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఈక్వల్గా, ఇదిగో మరలా వినిపిస్తాం మీకు ఒకసారి కావాలంటే చూడండి. ఉడుకుతున్న అన్నానికి అడుగు జగలు తిరుగుతాం, వాళ్ళ బాబు ఉందని
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, అలా బాగా ఉన్నది నమస్కారాలు ఆడతాం, మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగు చెగలైతే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల న్యాసం అవుతుంది. ఆంధ్రాన్ని ఏమైపోతుందంటే ఇట్లాంటి రోడ్ల మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాన్ చేసి తాగి పెడతారు గొట్టం. బ్రీత్ అనలైజర్. ఇప్పుడు పేరు నాని గారి బాధ ఏంటో కానీ ఉడుకుతున్న అన్నం కింద మంట పెట్టినట్టు ఇప్పుడు మంట ఆయన పెడుతున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ప్రోటోకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ గౌరవం ఇవన్నీ కూడా సీఎం గారితో పాటు ఈక్వల్గా ఉంది. సో అందు గురించి బాలకృష్ణ గారు కుతకుతలాడిపోతున్నారు. ఆయన అన్నది ఎవరు? సాక్షాత్తు పేరు నానియే. పేరు నాని గారు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో ఈక్వల్ ప్రయారిటీ ఉంది, ఎక్కడా కూడా భేషజాలకు పోకుండా బ్రహ్మాండంగా సమానంగా చూసుకుంటున్నారు అని పేరు నాని గారికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ వైసీపీలో కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నారు చూసారా, కూటమిలో జనసేనకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని. వాళ్ళకి పేరు నాని గారిని తిప్పి క్లాసులు చెప్పించాలి. వాళ్ళకి వైసీపీలో వాళ్ళకి చాలామంది ఉన్నారు. జనసేన ఎంతసేపటికి ఏముంది, పవన్ కళ్యాణ్ టీడీపీ జెండా మోయటమే అది అని అంటూ ఉంటారు కదా పేరు నాని. పేరు నాని కాదు, వైసీపీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అదే పేరు నాని ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఈక్వల్ ప్రయారిటీ వచ్చేసిందని చెప్పేసి అన్నాడు. ఈ ఈక్వల్ ప్రయారిటీ వచ్చింది కాబట్టి మీరేం చేస్తారంటే అందరికి తిరిగి ఆ వైసీపీలో వాళ్ళ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో కూటమి గురించి, లేకపోతే అసమానతలు ఉన్నాయని అంటున్నారు కదా, ఆ అసమానతల పైన మీరు కొంచెం గట్టిగా క్లాస్ చెప్తే అర్థమైద్ది. ఇంకా చూద్దాం. మర్చిపోయా, బాలకృష్ణ గారు మద్యం సేవించి వచ్చారు అని చెప్పేసి ఈయన అన్నారు. ఇప్పుడు లోపల మ్యాన్షన్ హౌస్ అని చెప్పేసి. సో వేశారా లేదా అనేది మరి ఆ ప్రభుత్వం లేకపోతే దానికి తగిన డిపార్ట్మెంట్లు చర్యలు ఉంటాయి, చేశారా లేదా అనేది. కానీ అసెంబ్లీకి వెళ్ళే ముందు మామూలుగా ఇప్పుడు డ్రైవర్స్కి ఎట్లా చెక్ చేస్తారో అట్లా అసెంబ్లీకి వెళ్ళే ముందు కూడా ఎమ్మెల్యేలకు చేయవలసి వస్తుందేమో అని అనటం అనేది మరి శాసనసభ హక్కుల ఉల్లంఘన అట్లాంటివి ఏమైనా వస్తుందో ఏమో నాకైతే అంత నాలెడ్జ్ లేదు. కానీ మరి దానిపైన ఏమైనా ఉంటాయేమో, ఆ వ్యాఖ్య అనేది కొంచెం అభ్యంతరకరంగా ఉంటుందేమో అనిపిస్తుంది. చూద్దాం. మామూలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుతుంది? అసెంబ్లీ తలుపుగా లోపల తలుపు చేస్తారు మామూలుగా, హాల్లోకి లోపలికి వెళ్ళారు, అక్కడ సీట్ ఎంప్లాయీస్ పెట్టి ఎమ్మెల్యేలు కూడా లోపల తప్ప తాగి బాలకృష్ణ ఎవరు సైకో? ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని ఏడవలేక సైకో. నాతో ఫోన్లో మాట్లాడాడు, నాతో మాట్లాడాడని చెప్తున్నా. నాకు జన్మ ఇది వేరే వీడియో అండి, మళ్ళీ తర్వాత వేరే సినారియోలో మాట్లాడింది, మరలా అది వేరు ఇది వేరు అని చెప్పేసి అనమాట. నేనే చెప్తున్నా. ఇదేంటి అంటే సినిమా టికెట్ల ధరల గురించి ఇప్పుడు ఏదైతే పంచాయతీ నడుస్తూ ఉందో దానికి సంబంధించింది ఇప్పుడు పేరు నాని మాట్లాడిన ఆనిమత్యమే మీకు వినిపిస్తా. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా. రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నాడు, ఎంత సంస్కారవంతంగా బతికారాడు. రెడ్డి రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్గా ఎంత సంస్కారవంతంగా బతికారో ప్రజలందరికీ తెలుసు. అలాగే పేరు నాని వాళ్ళ తండ్రి గారు పేరుని కృష్ణమూర్తి గారు కూడా ఎంత మంచి పేరు సంపాదించారో అనేది ప్రజలందరికీ తెలుసు. ఆ పేరుని కృష్ణమూర్తి గారికి తగినట్టుగానే పేరు నాని ఇప్పుడు ఉన్నాడా అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రుల గురించి దాని గురించి ఎందుకంటే ఈయన ఏమంటున్నారంటే బాలకృష్ణ గారు మీరు నాతో మాట్లాడలేదా ఏ సందర్భంలో? అఖండ సినిమాకి సంబంధించింది. సో వాళ్ళ కడుపున పుట్టి ఈ రకమైనటువంటి నీచు మాటలు అసెంబ్లీలో బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చి నేను కలుస్తానని చేశాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అన్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. నీకు అభ్యంతరం? నాకే అభ్యంతరం, మాట్లాడండి, మంత్రికి మాట్లాడాలి, బాధ్యత. మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తించాడు వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే నేను కలుస్తాను, అపాయింట్మెంట్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు బాగుంది, అవునండి ఆయన బాగుంది, మా దగ్గర ఏం సరే ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్ గా ఉండాలంట, అది లేక అనుకుంటారు. ఇక్కడ కథ మొదలైంది చూడండి.
ఇప్పుడు నేను లాస్ట్లో ఈయన ఇంకా కంటిన్యూస్లో ఏం మాట్లాడారో చెప్తాను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈయనకు ఫోన్ చేశారు. ఓకే, 100% కరెక్టే అనుకుందాం. ఈయనకు ఫోన్ చేస్తే ముందేంటి ప్రొడ్యూసర్ వచ్చారంట, మిరియాల ఆయన వచ్చేసి మాట్లాడతారంటే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని ఈయన అడిగాడంట. ప్రొడ్యూసరు నాని అడిగాడంట. అభ్యంతరం ఉందా అంటే ఏంటి, ఇద్దరు వేరు వేరు పార్టీలు కాబట్టి ఆయన అడిగి ఉండొచ్చు బహుశా. ఓకే, దానికి నేను మంత్రిని కదా, ఖచ్చితంగా నేను అదేంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కదా అయినప్పుడు, సో నేను మాట్లాడితే నాకు అట్లాంటిది ఏమి ఉండదు అన్నారు. అది కూడా హుందాతనంగానే ఉంది. తర్వాత మాట్లాడిచ్చారు. నేను సీఎం గారి అపాయింట్మెంటు తీసుకోవాలి అని, మా సీఎం గారితో మాట్లాడాలి అని ఆయన అన్నాడా, ఈయన అన్నాడా? ఇక్కడ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి. బాలకృష్ణ గారు ఎందుకు ఫోన్ చేశాడని చెప్తున్నాడు ఆయన, అఖండ సినిమా టికెట్ల ధరల పెంపు కోసం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు? పేర్ని నానియే. పోనీ వేరే శాఖకు సంబంధించిన మంత్రిగా ఉంటే పేర్ని నాని, దానికి సంబంధించి ఆ మంత్రితో నేను మాట్లాడి ఆ తర్వాత సీఎం గారికి చెబుతానులే అని బాలకృష్ణ గారు చెప్పారంటే ఓకే. అసలు ఆ శాఖకు సంబంధించిన మంత్రే పేర్ని నాని, బాలకృష్ణ గారు మాట్లాడిందే పేర్ని నానితో. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని బాలకృష్ణ గారు ఎట్ట అంటారు అంటే, పేర్ని నానియే నేను ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఏమైనా కుదిరితే అపాయింట్మెంట్ ఇప్పిస్తానండి అని చెప్పేసి ఈయనకు చెప్పుండొచ్చు. లేదా డైరెక్ట్గా సీఎంని ఈయనకు ఫోన్ చేసి సీఎం గారితో నేను మాట్లాడతానని పేర్ని నాని ఎందుకు చెప్తాడు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? సీఎం గారు తీసుకోవాలా, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తీసుకోవాలా? పోనీ నేను ముఖ్యమంత్రి గారితో ఒకసారి చర్చ చేసి ఆ తర్వాత మీకు అప్డేట్ చేస్తాను, అప్పుడు మీకు అపాయింట్మెంట్ చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పాలి. అది కూడా లేదు. ఈయన డైరెక్ట్గానే ఆయనకి చెప్పి నేను సీఎం గారితో చెబుతాను అని అన్నారంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఒకటి మినిస్టర్ పదవి ఇచ్చినా డమ్మీ పదవి అని అనుకోవాలి, లేదా అక్కడ ఇంకేం జరుగుతుంది? సినిమాటోగ్రఫీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారా? ఇంకేంటి? సరే, మళ్ళీ అప్పుడు ఏమన్నారు తర్వాత పెద్దగా అవసరం లేదు అంటే ఈయనేం చెప్పాడంటే చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ విచిత్రం. ఈయన మసాలా వేసేసుకొని కలిపేసుకున్నాడు. ఏంటది? అఖండ సినిమా అంటే బ్లాక్లో టికెట్లు అమ్ముకోవాలంటే చూడండి, ఏనండి లీనియంట్ గా ఉండాలంట. అది బ్లాక్ లో అమ్ముకుంటారు, టికెట్ ఎక్కువతో వేసుకుంటారు. బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంత అనుకుంటే ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మామని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల 70 కోట్లు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీసాం కాబట్టి చూసుకొని పొమ్మని అడుగుతున్నాడు. సరే ఏదో మాట్లాడేది సాయం కావాలంటే చేసి పెట్టండి. అంత హుందాగా ప్రవర్తించినటువంటి ఇది హుందాతనం. ఏంటంటే ఈయన వెళ్ళి ఆయనకి చెప్పాడంట, వాళ్ళు టికెట్లు రేట్లు పెంచుకుంటారంట, బ్లాకులు అమ్ముకుంటారంట. అది బ్లాకులు అమ్ముకుంటానని ముఖ్యమంత్రి గారితో అంటే సర్లే పెంచుకోమని హుందాగా అన్నాడంట. అసలు ఒక మంత్రిగా ఈయన, ఒక ముఖ్యమంత్రిగా ఈయన ఆ మాట చెబితే ఆయన ఓకే అన్నాడా? ఒకవేళ ఏం చెప్పినా నిజాలు అనుకుందాం. అంటే ఈయన బ్లాకులో అమ్ముకుంటారంట బాలకృష్ణ గారు వాళ్ళు అని చెప్పేసి అన్నమాట నిజమే. అప్పుడు ఈయన బ్లాకులో అమ్ముకుంటారంటే వీళ్ళు బ్లాకులో అమ్మేసుకోండి అన్నారంట. సో ఏంటది? రాష్ట్రమా, రాష్ట్ర ప్రభుత్వమా, మీరు మంత్రులా, బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకునేవాళ్ళ? ఆ రకంగా మాటలు ఏంటవి? ఈయన కొంచెం ఎటకారం జోడించి ఇదిగో బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటాడంట, బ్లాక్లో అమ్ముకుంటాడంట, లాస్ వస్తుందంట, అది వస్తుందంట, ఇది ఓకే, ఇది కూడా పోనీ ఓకే అనుకుందాం. దానికి నా దాకెందుకు అని చెప్పేసి అన్నారు. అంతకుముందు వీడియో కూడా ఒకటి ఉంది, మీకు గుర్తున్నట్లయితే. నువ్వు అఖండ సినిమాకి ఫోన్ చేసినప్పుడు వద్దొద్దు బాలకృష్ణ గారి హుందాతనం పోయిద్ది, అంత అట్లాంటి ఆయన పెద్ద రకాన్ని మనం ఇక్కడ దాకా తీసుకురాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని పేరుని ఆయన చెప్పాడుగా. అంటే ఏంటి? బాలకృష్ణ గారి సినిమాకి ఆయన ఫోన్ చేస్తే వద్దొద్దు రావద్దు, ఆయన పెద్ద మనిషి అన్నాడు, బాగుంది. మరి చిరంజీవి గారు కుటుంబ సమేతంగా ఒకసారి, మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అందరం తీసుకుని ఇంకోసారి వస్తే కారు ఏమో గేటు దగ్గర పెట్టించి, ఇక్కడ తీసుకొచ్చాము విజువల్స్ తీపిచ్చి, వాటిని అలరలర చేసి అంటే బాలకృష్ణ ఏమో ఫోన్ చేస్తే సరిపోయింది. మరి బాలకృష్ణ అంటే ముద్దేగా, మరి అప్పుడు బాలకృష్ణ గారు తిట్టినప్పుడు పడొచ్చుగా. బాలకృష్ణ గారు బ్రహ్మాండంగా మీ సినిమాలకు పర్మిషన్ ఇస్తాం, టికెట్లు ఇస్తాం, ఏదైనా చేసుకోండి, బ్లాక్లో అమ్ముకోండి. సో బాలకృష్ణ అన్నప్పుడు కూడా పాడండి, అది పాడరు. చిరంజీవి గారేమో ఉందాతనంగా ఆయనకు అవమానం జరిగిన మాట సుస్పష్టం, అది అందరికి తెలుసు. అయినా సరే నాకు అవమానం జరగలేదు, ఆయన లేఖ రాశారు. అది ఆయన గౌరవం, ఆయన హుందాతనం. అది ఆ హుందాతనం వల్ల చాలామంది తలదించుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? చిరంజీవి గారేమో ఇండస్ట్రీని భుజాన వేసుకుంటే అందరూ చిరంజీవి గారి దగ్గరికి బాబో మీరు కావాలి అని అంటే
కాదని లేక వాళ్ళందరూ తీసుకుని ఆయన అవమానాలైనా బరాయించాడు కానీ ఇండస్ట్రీకి నొప్పి కలగకూడదు అని ఆయన వెళ్తే ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళి నడిపించి మరలా అక్కడ ఆయన మీ ముందు కూర్చోబెట్టుకుని నమస్కారాలు పెట్టించి ఇచ్చేశారు. బాలకృష్ణ గారు మాత్రం అమ్మ పెద్ద ఆయన ఇప్పుడు పేరు నాని సంగతి చెప్పాలా మరి ఇదే పేరు నాని బాలకృష్ణ గారికి అయితే అది అని అన్నాడు. మరి ఇప్పుడు చిరంజీవి గారు వచ్చేసరికి ఏమైంది? ఏమంటే చిరంజీవి గారు వస్తానన్నారు, మరి రమ్మందామా అని అంట. మరి సినిమాటోగ్రఫీ మినిస్టర్ నువ్వే కదా పేరు నాని, నువ్వు మాట్లాడవచ్చు కదా అని అన్నానని మళ్ళీ ఆయన అన్నాడుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నాడు అన్నట్టు సినిమాటోగ్రఫీ మినిస్టర్తో మాట్లాడమని అన్నాడుగా. మరి అన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు అక్కడికి? ఇందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఎన్ని వాస్తవాలు ఉన్నాయి? టార్గెటెడ్గా చిరంజీవి గారిని ఆ రకంగా చేసిన మాట వాస్తవం. చిరంజీవి గారు హుందాతనంగానో లేకపోతే ఇప్పుడు ఎందుకు లేని పని పంచాయతీ అని వదిలేయచ్చు. కానీ చిరంజీవి గారికి అంత హుందాతనమైన మనసు ఆయన అభిమానికి లేదు, ఆయన తమ్ముళ్ళకి లేదు. చెప్తున్నాను నేను. అది పవన్ కళ్యాణ్ గారికి లేదు, నాగబాబు గారికి లేదు, ఉండదు కూడా. చిరంజీవి గారు అంటే ఆయన ఉన్న విధానం, ఆయన పెరిగిన విధానం, ఆ రెండింటికి వేరియేషన్ ఏంటి అంటే ఆయన అన్నీ తట్టుకొని ఎదిగి అట్లా ఉన్నాడు కాబట్టి ఆ స్థాయికి ఎదిగాడు. కానీ అన్నే ఆ స్థాయికి ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఆ తరహాలో ఆయన ఉండటం, ఈ తరహాలో వీళ్ళు ఉండటం కరెక్టే. సో ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటుందంటే బాలకృష్ణ గారికి ఏమో సినిమాల పర్మిషన్లు అన్నీ ఇస్తారు, బాలకృష్ణ గారు ఏమో మాట అనగానే మాత్రం పడరు. ఇదే పవన్ కళ్యాణ్ గారినేమో నానా హింసలు పెడతారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముద్దయిపోయారు. ఆల్ ఆఫ్ అడిగిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారితో సమాన గౌరవం లభిస్తుందని చెప్పేసి పేరు నాని చెప్తున్నాడు. సో వైసీపీ వాళ్ళందరూ కళ్ళు తెరిచి పేరు నాని చెప్పింది తినండి ఇక. సో సమాన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో దయచేసి మీరు కూటమి మధ్యలో కుంపట పెడతానికి ప్రయత్నాలు చేయమాకండి, విరమించుకోండి ఇక. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.